అంటే బుద్ధి చెప్పడం అంటే బూతులు తిట్టడం ఎమ్మెల్యే గారు? బూతులు తిట్టడం కాదండి. మీ అన్నది ఏంటంటే ఏదైతే ఉందో ఆ యొక్క విషయాన్ని నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి పోటీ చేసి నీ దమ్ము చూపించు, నీ కెపాసిటీ ఏంటో అని అన్నాడు ఆయన. నిజంగా రమ్మనండి, వచ్చి పోటీ చేయమనండి. ఈ పక్కన నానాజీ గారు నిలబడతాడు. ఎవరో జగన్ గారు పక్కన నానాజీ. జగన్ అయితే ఏమైతే ఈసారి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వం. 40% ఓటింగ్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాడికి ఎంత ఓటంగా సింగిల్ గా పోటీ చేశాడు. ఇంకా ఎటువంటి పొత్తులు అవి లేనటువంటి వ్యక్తి. ఒకసారి మాట్లాడేటప్పుడు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నావా లేకపోతే యాదృచ్ఛికంగా అంటున్నావా అనేది మనం ఆలోచించాం. ఇక్కడ ఇంకొక విషయం ఉంటది. మమతా బెనర్జీ కూడా అలాగే చెప్పింది, నాకు తిరిగిలేదు అంట. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. అలాగే తమిళనాడులో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు అలాగే చెప్పారు. చాలా మహులైపోయారు. నువ్వు చేసే నువ్వు పద్ధతి ప్రకారం ప్రజలకు ఏది అవసరమో అది చేస్తూ ప్రజల యొక్క మంచి కోరుకున్నవాడు అయితే నువ్వు ఖచ్చితంగా నిన్ను ప్రజలు ఎప్పుడో గెలిపిద్దరు. కానీ నువ్వు మంచి కోరుకోలేదు. ఒక తండ్రి చాటు బిడ్డనే నేను పలానా తండ్రి కొడుకుని అని చెప్పుకుంటే నీకు ఓట్లు వేశారు అంతే తప్ప నువ్వు స్వతశక్తిగా సంపాదించుకున్న ఓట్లు కాదు ఇవి. అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనే, ఇక్కడ ఇంకొకడవనే. ఆడ స్వహతగా ఓట్లు సంపాదించుకునే తండ్రుల పేర్లు చెప్పి 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 మేము పలానా వాడు కొడుకుని పలానా వాడు ఇది చేశాడు పలానా వాడు అది చేశాడు అంటేనే ఓట్లు వేశారు. కానీ ఈడకు ఒకసారి అధికారం ఇచ్చి చూపించిన తర్వాత ఆ తండ్రికి ఉన్న బుద్ధి వీడికి 1% కూడా లేదురా బాబు, పండిత పుత్ర పరమ సొంట అని చెప్పి వీళ్ళ సొంటలో వాళ్ళ పవిత్రమైన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించుకుని ఈ రోజున 11 సీట్లు తీసుకొచ్చారు. 40%, 40% ఎక్కడుంది 40%? ఇప్పుడు జనాల్లోకి వెళ్తే కనీసం 20% కూడా ఉండదు. అవునండి, ఎందుకు ఉంటుంది? ఎవరున్నారు? ఉన్న వాళ్ళందరూ ఇటు పవన్ కళ్యాణ్ గేట్లు తీస్తే జనాలందరూ వచ్చి జాయిన్ అయిపోవడానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ రెడీగా ఉన్నారు. ఎమ్మెల్సీలు కూడా ఎక్కడ చూసినా ఉన్నారు, రాష్ట్రం అంతా కూడా. మన జిల్లాలో ఉన్నారు బోల్డ్ మంది ఉన్నారు. ఏదో ఒక ఇద్దరు పేరు చెప్పు. ఎందుకు అలా పేర్లు చెప్పడం? జాయిన్ చేసుకునేటప్పుడు చెప్తాం, మీరే చూస్తారు కదా. ఇప్పుడు పేర్లు చేసుకుని మేము జాయిన్ చేసుకునేటప్పుడు మేము గేట్లు అందరూ రెడీగా ఉన్నారు. ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్సీలు ఉన్నారు, మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? అన్ని సామాజిక వర్గాల్లో ఖచ్చితంగా జాయినింగ్కి రెడీగా ఉన్నారు. అవునా? మరి నువ్వు అంటే చాలు పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన గేట్లు తెరవట్లేదు. ఆయన గేట్లు తెరిస్తే డంప్ ఎలా ఉంటుంది అని అంటే తొలకర కప్పల్లాగా వచ్చి మొత్తం వచ్చి జాయిన్ అయిపోతాక రెడీగా ఉన్నారు. మొన్న రాజమండ్రిలో ఆయన ఒక అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. మీరు ఉన్నట్టున్నారు అక్కడ. ఈ కాపులు అందరూ మన పార్టీ అని చెప్పి నెత్తి మీద పెట్టి కాపుల పార్టీకి తయారు చేసే ఉద్దేశంలో ఉన్నారేమో. కాపులు ఒక్కడే ఓటేస్తే నేను పిఠాపురంలో నెగ్గలేదు, దయచేసి మీరు కొంచెం తగ్గండి అన్నట్టుగా ఏదో ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చారు. దాన్ని ఏమని తీసుకోవాలి సార్ మనం? యాక్చువల్గా కొంతమంది కావాలని వైసీపీ వాళ్ళు ఒక పెద్ద డ్రామా తయారు చేశారు దీని మీద. ఎలాంటి డ్రామా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ పార్టీ కాపుల పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాపుల పార్టీ అని ప్రచారంలో కానీ తీసుకెళ్తే బీసీలు ఎస్సీలు దూరం అవుతారని చెప్పి ఒక స్కెచ్ చేసి కూర్చున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ పొరపాటును కానీ ఇది కాపుల పార్టీ కాదు, ఎస్సీలు బీసీలు పార్టీ అని అంటే కాపులు దూరం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది ఒక స్కెచ్ చేసుకుని వాళ్ళు తిరుగుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారైనా, నేనైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా సరే అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఓట్లు వేస్తేనే 100% స్ట్రైక్ రేట్ మా జనసేన పార్టీకి వచ్చిన 93% ఓట్ బ్యాంక్ క్యాండిడేట్స్ గెలిచారు అంటే కూటమిలో అది చంద్రబాబు నాయుడు గారికైనా బీజేపీకైనా అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వేస్తేనే. మా దాంట్లో కూడా బీసీలు ఉన్నారు. ఇవాళ బీసీ ఎమ్మెల్యేలు, ఎస్సీలు ఎమ్మెల్యేలు, ఎస్టీలు ఎమ్మెల్యే, మాకు ఎస్టీ ఎమ్మెల్యేలు 2 ఉన్నారు. మా కులాల పార్టీ ఎందుకు అవుద్ది? ఎస్టీ ఎమ్మెల్యేలు 2 ఉన్నారు మా దగ్గర, బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు 3. మరి ఎందుకున్నారు వీళ్ళందరూ? ఎస్సీలు 2 ఉన్నారు. అంటే కులాల పార్టీ అవదని మీరు అంటున్నారు. వైసీపీ ఎంతసేపు కాపు కులాన్ని విడదీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంటే కాపులందరూ మీ వైపు ఉన్నారు ఉద్దేశం మీదే కదా వాళ్ళంతా ఇదిగా. మొన్న ఎప్పుడు వెంకటాయపారంలో తోట తిముత్ర గారు మీటింగ్ పెట్టారు ఈ కాపు నాయకులందరూ. ఈ సోకాళ్ళు కాపు నాయకులందరూ కూడా వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వడం రెడీగా ఉన్నారు. అవునా? అది పక్కనట్టండి. పోనీ నిజంగా కాపుల మీద జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమగాని ఉంటే పోనీ అనౌన్స్ చేయమనండి.
పని చేయమనండి, బొత్స సత్యనారాయణ సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేయమనండి, లేదా అమర్నాథ్ని సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేయమనండి. వాళ్ళు ఏమంటారు? అలా కాదు, తోట తిరుపతిని అనౌన్స్ చేయమనండి, లేదా అంబటి రాంబాబుని అనౌన్స్ చేయమనండి, పేరు నానిని అనౌన్స్ చేయమనండి. సీఎం క్యాండిడేట్ మీద ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళు ఎవరికి సీఎం అక్కర్లేదా? వీళ్ళు ఎవరో ఒకరిని అనౌన్స్ చేయమనండి. కాపుల మీద ఎంత ప్రేమ ఉందో అప్పుడు కాపులు ఆలోచిస్తారు. అవును సార్, వాళ్ళు ఏమంటారు? త్రిమూర్తులు గారు అన్నారు స్వయంగా, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా అనౌన్స్ చేయండి, మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటే ఇతను డిప్యూటీ సీఎం ఏంటి, ఇతను సీఎంగా ఉండమనండి, మేము సపోర్ట్ చేస్తామంటున్నారు కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి గురైనప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధోగాతి పాలైపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన నిర్ణయం తీసుకుని ఆంధ్రుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, విధ్వంసం జరగడానికి వీలు లేదు అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని ఎన్ని సీట్లైనా పర్వాలేదు, ఏ పదవైనా పర్వాలేదు, ముందు ఆంధ్ర ప్రజలకు గెలవాలి. పవన్ కళ్యాణ్ గారు గెలవడం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలవడం, లేకపోతే నేను గెలవడం కాదు ఆయన ముఖ్య ఉద్దేశం. ఆంధ్రులు గెలవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలవాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి? ఎన్ని త్యాగాలైనా చేద్దాం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలవాలన్నారు ఆయన. అంతే తప్ప ఆయన సీఎం పదవి కోరుకుంటుంటే ఇంకోలా ప్లాన్ చేసుకునేవారు. సీఎం పదవి ఇంకోటి కోరుకోలేదు ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలవాలనుకున్నారు. ఆయన గెలుపు కాదు ఆయన కోరుకుంటున్నది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలవాలనుకున్నారు కాబట్టి ఆ విధంగా వర్క్ చేశారు. అయితే ఇంకా సీఎం అవరండి పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు అవరు? ఎప్పుడు అవుతారు? ఖచ్చితంగా అవుతారు. ఎప్పుడు చూద్దాం త్వరలో. జన సైనికులు కోరిక అదే. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు, విజన్ ఉన్న ముఖ్యమంత్రి, అదంతా ఓకే. కానీ ఇతన్ని ఇప్పుడు సీఎం చేస్తారు. మేము జన సైనికులుగా అంత కృషి, అంత ప్రయత్నం చేసింది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే కాదు. జన సైనికుడిగా నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే కోరిక పూర్తిగా బలంగా ఉంది, బలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా టైం వస్తుంది, నేను పని చేస్తాను. నా కోరిక, మీ కోరిక, ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోరిక, జన సైనికుల కోరిక, వీర మహిళల కోరిక తిరిగేది త్వరలో ఉంది అని చెప్పి మీకు తెలియదు. అంటే 29లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తారు. చూద్దాం, చేస్తారంటారా? చూద్దాం. మీ దగ్గర సమాచారం ఉందా? అంటే మీరు ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలో పవన్ కళ్యాణ్ గారితో అత్యంత ఆప్తుడైన ఎమ్మెల్యే గారు ఎవరంటే బొత్తుల బలరామకృష్ణ గారు క్లియర్ గా చెప్పేసి. అందరూ ఆప్తులేండి ఆయనకి, అందరూ సమానం. మీకు డిఫరెన్స్ అంటే ఏమీ లేదు కానీ అది మీ అంచనా చెప్పండి. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే 15 సంవత్సరాలు కూటమితో కలిసి ఉంటాను అంటున్నారు. ఓకే, బ్రహ్మాండంగా ఉంది, మంచి మాటే, కూటమితో కలిసి ఉంటారు. మరి ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి? అది అప్పుడు డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు ఈసారి కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కలిసికట్టుగా వెళ్ళాలన్నారు. 29 దాకా అయిపోయింది. 29 దాకా 15 ఏళ్ళు అన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏం మాట్లాడతారో చూద్దాం. నారా లోకేష్ సీఎం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు సెంటర్కి వెళ్ళిపోతారనే ప్రచారం ఉంది. కానీ ఇతను సీఎం చేస్తారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని పోనీ డిప్యూటీ సీఎం. ప్రచారాలు చాలా ఉంటాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్కి వెళ్ళారు అనుకోండి, రేపు పొద్దున్న ఇక్కడ కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు సీఎం అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ సృష్టి నాకు తెలిసి వైసీపీ వాళ్ళ సృష్టి. నిజంగా అలా ఉంటుంటే అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్కి వెళ్ళేటప్పుడు అయితే అవసరం అయితే కొంతమంది ఆలోచన కూడా ఎలా ఉంది, లోకేష్ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారు షీట్ షేరింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ని సీఎం చేస్తే బాగుంటుంది అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం జరగాలన్నా, ఏం జరుగుతుందన్నా ఎలాగండి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలకు కానీ వెళ్తే వెళ్ళిపోయారు అనుకుందాం. ఏదైతే నెక్స్ట్ ఎలక్షన్ లో లోకేష్ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారు షీట్ షేరింగ్ పెట్టి 2.5 ఏళ్ళు సీఎం చేయాలని కొంతమంది కూటమిలో ఉన్నటువంటి మంచి నాయకుల ఆలోచనలు కూడా ఉన్నాయి. జెంట్మెన్ ఒప్పందంతో చేస్తే 2 పార్టీలకి నష్టం జరగదు, 2 ఏళ్ళతో బాగుంటుందని కొంతమంది ఉన్నారు. రేపు ఏం చేయాలన్నా, ఎలా చేయాలన్నా మళ్ళీ 3 పార్టీలు కూర్చొని ఆలోచించుకుని చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడే జోస్యం చెప్పకూడదు, చెప్పలేము కూడా. జోస్యం కాదు సార్, అంచనా చెప్పమంటున్నాను. అంచనా కూడా ఏమి వేయకూడదు. అంచనా వేయకపోతే నేను ఒకటి చెప్పనా మీకు, పవన్ కూటమి కలిసే ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు వెళితే రేపొద్దుట అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారికి రావచ్చు. లోకేష్ గారికి ఎవరా నేనేం చెప్తాను. రేపొద్దున సీట్ అనేది లేకపోతే సగం షీట్ షేరింగ్ చేసుకోవచ్చు. మంచి పార్టీలు 2 గట్టిగా ఉన్నాయి, ఇద్దరికి మంచి అనుబంధంతో ఉన్నారు. జన సైనికులు ఒప్పేసుకుంటారా? అది ప్రపోజల్ ఏం వస్తుంది, ఎలా వెళ్తుంది అనేది చెప్పండి. ఎవరో గొడవ ఎందుకు? మీరు ఒక జన సైనికుడిగా చెప్పండి సార్.
మీరు ఒక జన సైనికుడిగా మీ మనసులో ఏముంది చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని సరే, ఇక్కడికి వచ్చేసరికి తెలుగుదేశం వాళ్ళందరూ లోకేష్ గారు సీఎం అవ్వాలనుకుంటారు. Yes. జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనుకుంటారు. Yes. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆలోచించేది మాత్రం ప్రజలందరూ కూడా ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటారు. అలాంటప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేమందరం ఫాలో అవుతాం అంతే. ఎవరు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే మాకు శిరోధార్యం. మాకు ఇంక వేరే ఆలోచన లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.